బర్రెలు బాహుబలి సినిమాలో దొన్నలు వదులుతా దొన్నల్ని కొమ్ములకి మంట అరికిచ్చే బాహుబలిని వదులుతా చూడంతా అడిగిచ్చేస్తున్నాయి ఇళ్ళల్లో బల్లల్లో బాతా అని. మా బండ్లు ముందుకు బానీట్లు అయ్యి, ఆటోలు చూస్తే వరుసగా వస్తున్నాయి, బళ్ళు చూస్తే పానీయట్లేదు. అయ్యా ఒకటా రెండు అయితే బాహుబలి ఎద్దులు, అపరిచితుడు ఎద్దులు అన్నీ ఎడా ఉన్నాయి. ఎద్దులేం కర్మ పైకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత బరుగుడ్లు వస్తే ఏం చేస్తామా? ఏడాడు అన్నీ మాకే వచ్చాయి. ఉండేది బరుగుడ్లన్నీ మా మీదకి దూలేసే. ఫ్రెండ్స్, సినిమాలో బాహుబలి సినిమాలో చూస్తుండ్రా మీరా? ఆ సినిమాలో ఇక్కడ తీసింది సినిమా తీసింది. అక్కడ వీడు బాహుబలి కాదు, అప్పరిచిత్తుడులో దున్నలేసి రెండిట్లో ఒక రూమ్లోకి. ఆ రూమ్ కూడా ఆడ ఉన్నది. ఆ రూమ్ కాడకి కూడా పోతాం. ఇప్పుడు వీడియో చేస్తాం మీకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటు వీడియోలు పెడతా ఉంటాం మేము. మీరు చేయకపోతుంటారు. చేస్తే కదా ఫ్రెండ్స్ మీరు చెయ్యాలా. మేము వీడియోలు మంచి వీడియోలు తీయాలా. వీడి మీద పైర్ల మీద పడుతుంటాయి. ఎవరు మాత్రం వీడి మీద, పైరు మీద, కాలువల మీద తిరిగే ఇది చూడ మా మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ బీడు ఉంది, బీడి మీద పోవచ్చు కదా. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ పెద్దల కాలంలో రాజులు పాలిచ్చేదంట. ఆ పాలింపు ఇప్పటికి ఆ ఊర్లోనే వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. మనము పాలు కావాలంటే నెల్లూరుకి, బయట ఊర్లకి పాబెళ్ళా, ఈ ఊరికి వస్తే చాలు లీటర్లు పిండుకోవచ్చు. లీటర్లు గొర్రెలు కూడా అట్టే ఉంటాయి. బీటి మీద వదిలేస్తున్నారు. బీడి మీద వదిలేస్తున్నారు. ఇక మిగతా ఇగో వస్తానే చూడండి. అట్నే ఆయన చూడ 200 బర్రెలు ఆయన సైన్యం మొదలున్నా ఈ అడుగు మీద వదులుతాం. వీడి మీదకి నడవలేని బర్రెలు అనమాట. వెనకాల మిగిలిపోవాలి. ఇవి అనుకుంటున్నారా ఇంకా ఉన్నాయి ముందు కదా. అన్నిటికన్నా పోటీలు పెట్టా ఇంకో ఊరి మీద దున్నేస్తాయి ఊరి మీద. అదే నువ్వు లెక్కతో ఉండి కర్ర పట్టుకునేట్లే వదలబాక అన్నీ దున్నేస్తున్నాయి. ఆయన అది చూశారు కదా మీరు, నమ్మరు. సిపిఎం మీకు ఛత్రపతి కాదు, అదే మీద ర్యాంబోలో ఉంటాడు చూడ. అట్లా వాడుకునే టీమ్ వస్తా. మోపర్ అనే ఊర్లో ఉన్నాం మేము. ఈ ఊర్లోకి వస్తే మీరు బర్రెలకి పాలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. మీరు బర్రెల పాలు